ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమనుకోద్దు పున్నమి, శృతిది చిన్నపిల్లల మనస్తత్వం, అందుకే ఇలాంటి అల్లరి పనులు చేస్తోంది. ఏంటమ్మా నువ్వు శృతిని కోప్పడాల్సింది పోయి పున్నమిని ఓదారుస్తున్నావు? శృతి నా మాట వింటుందో లేదో నాకు తెలియదు. పున్నమి వింటుంది కాబట్టి చెప్తున్నాను. అలా ప్రతిసారి అనుకుంటే పున్నమి పరిస్థితి మారదు. ఆ శృతి కావాల్సిన గౌరవం గురించి ఆలోచిస్తున్నారా? ఏ గౌరవం? పున్నమి ఇంటికొచ్చి ఎన్ని రోజులవుతుంది? వాళ్ళిద్దరి పెళ్లి ఎలా జరిగిందో మనకు తెలియదు. కనీసం నల్లపూసల ఫంక్షన్ అయినా చెయ్యాలి కదా. ఏం మాట్లాడుతున్నావు భాగ్యం? అత్తయ్య గారు పున్నమిని కోడలిగా కాదు కదా, కనీసం ఈ ఇంట్లో మనిషిగా కూడా చూడటం లేదు. అలాంటప్పుడు ఈ నల్లపూసల కార్యక్రమం గురించి చెబితే అమ్మో ఇంకేమైనా ఉందా? నా వల్ల కాదు. ఏమత్తయ్యా ఏంటో, ఇద్దరు కోడళ్ళు వచ్చాక కూడా ఇంకా వాళ్ళ అత్తయ్య గారికి భయపడుతూ ఉంటారు. అత్తయ్య చెప్పింది కూడా నిజమే కదక్కా. అమ్మమ్మ కనీసం నాతో మాట్లాడితే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ ఆ అదృష్టం కూడా లేదు. బాధపడకు పున్నమి, నీకు నల్లపూసలు కావాలంతే కదా. రేపే నేను గోల్డ్ని తీసుకొచ్చి నీ మెడలో వేస్తాను. ఏంటి వేసేది? గుర్రం మెడలో గంటలా? తాళి కట్టి ఇంటికి తీసుకురాగానే సరిపోదు, భర్తగా కొన్ని బాధ్యతలు కూడా తీసుకోవాలి. ఏ ఇంట్లోనైనా కొత్త కోడలికి నల్లపూసల కార్యక్రమాన్ని ఒక పండగలా చేస్తారు. కానీ మీరేంటో, మీ విధానాలేంటో నాకైతే అర్థం కావట్లా. అది కాదు వదినా, మనం ఏం చేసినా నానమ్మకి ఇష్టం లేకపోతే పెద్ద గొడవ అయిపోతుంది. ఆ గొడవ వల్ల పున్నమే బాధపడుతుంది. అయినా చెయ్యని తప్పుకి పడుతున్న మాటలు సరిపోనట్టు ఫంక్షన్ పెట్టి మరీ తిట్టించడం ఎందుకని, అందుకే నాకు కూడా ఈ ఫంక్షన్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అవునాంటీ, మీ కొత్త కోడలకు కూడా ఇలాంటి ఫంక్షన్ చెయ్యరా? మల్లిక, పిలుపులకొచ్చావు, బొట్టు పెట్టి పిలిచి వెళ్ళిపో. అంతకు మించి మా విషయాల్లో తల దూర్చొద్దు. సారీ అమ్మమ్మ గారు, నేను ఈ ప్రశ్న అడగడానికి ఒక కారణం ఉంది. ఏంటది? మా తోటి కోడలికి నల్లపూసల ఫంక్షన్ చేయడం మా అత్తగారికి వాళ్ళత్తగారికి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇంట్లో వాళ్ళంతా వద్దనుకున్నారు. కానీ కొత్త కోడలు వచ్చిన తర్వాత నలుగురు ముత్తైదులను పిలిచి నల్లపూసలు వేయకపోతే అదిష్టమని మా బంధువుల్లో ఒక ఆవిడ చెప్పింది. అయినా సరే మా అత్తగారు వాళ్ళత్తగారు అస్సలు వినలేదు. ఈ అరిష్టం, ఆ దరిద్రం అంతా ఇంటి ఆడపడుచుకు తగిలింది. ఆడపడుచు అంటే మీ ఆయన మేనత్తా? అవును భాగ్యం. పున్నమి, మన ఇంట్లో కళావతి పిన్ని ఉన్నట్టే వాళ్ళకు కూడా ఒక మేనత్తుంది. భాగ్యం, నువ్వు మరీ అంత వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. మల్లిక, మీ మేనత్తకి ఏం అరిష్టం జరిగింది? ఇంట్లో నడుస్తూ నడుస్తూ కాల్జారి పడిపోయింది.
తలకు దెబ్బ తగిలి కోమాలోకి పోయింది. బ్రతుకుతుందా చస్తుందా అని డాక్టర్లే చెప్పలేకపోతున్నారు. ఏంటి ఇదంతా నల్లపూసల కార్యక్రమం చేయకపోవడం వల్ల జరుగుతుందా? నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మా మరిది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి జాతకంలో దోషం వల్లే కీడు జరిగి మేనత్త కోమలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఆయన వ్యాపారం మొత్తం నాశనమైంది. పిల్లలకి ఉద్యోగాలు కూడా పోయాయి. ఆ దెబ్బకి మా అత్తగారికి వాళ్ళత్తగారికి భయం పట్టుకొని నల్లపూసల ఫంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చెయ్యకపోతే ఇంట్లో ఇంకో ప్రాణం పోతుందని అందరూ చెబుతున్నారు. అందుకే హడావిడిగా ఫంక్షన్ చేస్తున్నారు. ఆంటీ, మీరంతా తప్పకుండా రావాలి. నువ్వు కూడా తప్పకుండా రావాలి. మల్లిక, ఈ దోషం కీడు మీ ఇంట్లోనేనా లేకపోతే అందరి ఇంట్లోనే ఇలాగే జరుగుతుందా? శాస్త్రం సాంప్రదాయం మనిషికొకటి ఉండదు, అందరికీ ఒకటే. ఇదంతా మీ భాగ్యమక్క నీ నల్లపూసల ఫంక్షన్ కోసం చేస్తుంది. అలాంటి అక్కొండడం నీ అదృష్టం. వస్తాను, వెళ్ళొస్తాను భాగ్యం. ఈ మల్లికేంటో పిలుపులకనొచ్చి అందరినీ భయపెట్టింది. చాలే ఆపండి. దారిని పోయే దానం మేదో అన్నదని మనం ఆలోచించడం, కోడలు కాని దానికోసం నల్లపూసల ఫంక్షన్ జరిపించడం కల్లో కూడా జరగదు. నీకే నువ్వెన్నైనా చెప్తావు. ఆ మల్లిక చెప్పినట్టు కీడేదైనా జరిగితే పోయేది నేనే. అంటే ఏంటే కళావతి, దాని నల్లపూసల కార్యక్రమం జరిపించమంటావా? అవును, జరిపించాలి. కోడలి కాని కోడలి కోసం కూతురు ఆరోగ్యం బలిస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను? ఆల్రెడీ ఈ మహాతల్లి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. టీవీగా మెట్లు దిగుతూ వచ్చే నువ్వు టపీమని జారిపడ్డావు. కళ్ల ముందు ఇన్ని సాక్ష్యాలు కనపడుతున్నా నువ్వు ఈ కార్యక్రమం జరిపించను అంటే ఎలా? ఒకవేళ నువ్వు జరిపించకపోయినా నేనే దగ్గరుండి జరిపిస్తాను. అవునమ్మగారు, ఇల్లంతా సందడిగా తిరిగే కళావతి పిన్ని గారు కోమలకి వెళ్ళిపోతే అసహ్యంగా ఉంటుంది కదా. మీరే ఆలోచించండి. ఒప్పుకో అమ్మా, నా కోసమైనా ఒప్పుకో. సరే, ఏదో ఒకటి తగలాడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.